వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. ప్రకాశం జిల్లా కంబం పట్టణంలో వడగళ్ల వర్షం కురిసింది. కంబం మండల పరిసర ప్రాంతాలలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు విపరీతమైన ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మధ్యాహ్నం పూట అకస్మాత్తుగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకుని ఈదురుగాలులతో కూడిన వడగల వర్షం కురిసింది. ఈదురుగాలుల వల్ల విద్యుత్ శాఖ అధికారులు ముందస్తు జాగ్రత్తగా విద్యుత్ సరఫరాని నిలిపివేశారు. మోస్తారు వర్షంతో ప్రజలు ఉక్కపోత నుంచి ఉపశమనం పొందారు. ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని కలెక్టర్ డిఈఓ కె మాధవీలత తెలిపారు. సాయంత్రం వెలగపూడి ఏపీ సచివాలయం కాన్ఫరెన్స్ హాల్ నుంచి ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లు, జిల్లాల వారీగా చేస్తున్న ముందస్తు ఏర్పాట్లు తదితర అంశాలపై వీసీ ద్వారా రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా సమీక్ష నిర్వహించారు. పార్వతీపురం జిల్లాలో సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి, అరకు పార్లమెంటరీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి నిశాంత్ కుమార్ తెలిపారు. ఎన్నికల లెక్కింపు ఈ నెల 4న ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుందన్నారు. లెక్కింపు ఏర్పాట్లపై సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉద్యాన కళాశాలలో జిల్లాలోని 4 అసెంబ్లీ నియోజకవర్గాల ఈవీఎం ఓట్ల లెక్కింపు జరుగుతుందన్నారు. టెక్కలిలో రాత్రి భారీ ఈదురుగాలులు ఒక్కసారిగా రావడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. సుమారు గంటకు పైగా టెక్కలిలో ఈదురుగాలులు, వర్షం కురవడంతో టెక్కలిలోని భారీ హోర్డింగ్లు చిరిగిపోయిన పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉండగా గ్రామీణ ప్రాంతాల్లో మూగజీవాలను రైతులు సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఒక్కసారిగా వీచిన ఈదురుగాలులకు పలుచోట్ల విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు మరమ్మతుకు గురయ్యాయి. అవనిగడ్డ మండలం దక్షిణ చిరవోలు లంక చివరవడుగు వారిపాలెంలో ఉన్న సొసైటీ భూమి నుండి తెల్లవారుజాము నుంచి మట్టి తవ్వకాలు చేపడుతున్నారు. జనసేన నాయకులు 30 ట్రాక్టర్లతో గత అర్ధరాత్రి నుండి ఇప్పటి వరకు అక్రమంగా మట్టి తవ్వుతూ రోడ్ల మీద ఓవర్ స్పీడ్తో ట్రాక్టర్లు, డీజే సౌండ్స్తో వెళ్తున్నా కూడా రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం పట్టించుకోవడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. సీఎం జగన్ పై గులకరాయి దాడి కేసులో నిందితుడిగా ఉన్న సతీష్ కు బెయిల్ మంజూరు అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అతను లాయర్ సలీంతో కలిసి తన నివాసానికి చేరుకున్నాడు. అనంతరం వేముల సతీష్ మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్ పై జరిగిన గులకరాయి దాడి ఘటనతో తనకు సంబంధం లేదని, ఆ సమయంలో ఘటనా స్థలంలోనే లేనని పేర్కొన్నారు. జైలు నుంచి తాను బయటకు రాలేననుకున్నానని తెలిపాడు. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జూన్ 4న కౌంటింగ్ శాంతియుతంగా జరిగేలా నాయకులు, కార్యకర్తలు, ఏజెంట్స్ కృషి చేయాలని గుంటూరు తూర్పు వైసీపీ అభ్యర్థిని నూరి ఫాతిమా కోరారు. ఆమె మాట్లాడుతూ ఎటువంటి గొడవలు, గందరగోళాలు, కాంట్రవర్సీలకు తావివ్వకుండా ప్రశాంతంగా కౌంటింగ్ జరిగేలా చూడాలన్నారు. 144 సెక్షన్ అమలులో ఉండడంతో ర్యాలీలు, ఊరేగింపులు లేకుండా శాంతియుతంగా ఉండాలన్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు పరిసర ప్రాంతాలలో ఓ మోస్తరు వర్షం కురిసింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు విపరీతమైన ఉష్ణోగ్రతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మధ్యాహ్నం నుంచి అకస్మాత్తుగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకుని ఓ మోస్తరు వర్షం కురిసింది. అప్పటి వరకు తీవ్ర ఉక్కపోతకు గురైన ప్రజలు ఓ మోస్తరు వర్షంతో ఉక్కపోత నుండి ఉపశమనం పొందారు. ఈదురు గాలులు స్వల్పంగా ప్రజలను ఇబ్బందులు పెట్టాయి. మండల కేంద్రం అమృతలూరులోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం వద్ద 2వ రోజు హనుమాన్ జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆలయాన్ని విద్యుత్ దీపాలతో శోభాయమానంగా అలంకరించారు. ఆలయ అర్చకులు పరాశరం రత్నమాచార్యులు ఉదయం, సాయంత్రం పులిపాక వంశీయుల ఆర్థిక సహకారంతో పూజాది కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. గుంటూరు జిల్లా పొన్నూరు మండలంలో కురిసిన వర్షానికి 39.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు మండల తహసీల్దార్ సూర్యనారాయణ సింగ్ మీడియాకు చెప్పారు. ఈ వర్షపాతానికి ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని పేర్కొన్నారు. లోతట్టు ప్రాంతాలైన 23, 26 వార్డులు, జీబీసీ రోడ్డు ప్రాంతాలలో నీరు నిలిచిపోయిందన్నారు. రానున్న 24 గంటల్లో వర్షాలు పడే సూచనలు ఉన్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.